హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు నేను చాలా టేస్టీగా ఎమ్మీగండి పచ్చిమిర్చి టమాటో పచ్చడి చేశానండి. ఇది టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనము టమాటా పచ్చిమిర్చి చట్నీ చేసుకుంటున్నామండి. దానికోసం ఏంటంటే ఇవ్వండి టమాటాలు మంచి ఫ్రెష్గా బాగా పండిన టమాటాలు అయితే ఒక 5 తీసుకున్నానండి. ఈ పచ్చిమిర్చి ఏంటంటే ఒక 12 నుంచి 14 తీసుకున్నాను అండి. ఇవైతే చాలా ఘాటు ఉంటాయి అనమాట. చూడండి, అందుకోసమని కొంచెం తక్కువ వేసుకుంటే మంచిది అనమాట. అలాగే చూసారా, పల్లీలు 2 టేబుల్ స్పూన్ అండి, నువ్వులు 1 టేబుల్ స్పూన్, అలాగే ఒక ఎల్లిపాయ అనమాట. కొంచెం కొత్తిమీర కూడా మనము వేసుకుంటామండి. ఇవి అనమాట. దీంతో మంచిగా మనం టేస్టీగా చట్నీ ప్రిపేర్ చేసుకున్నాము. అదేంటంటే దోశకి కానీ దేనికైనా బాగుంటుంది అనమాట అండి. ఇవ్వండి, దీనికి స్టవ్ ఆన్ చేసేసానండి. బాండి వేడి చేస్తున్నాను. బాండి హీట్ అయ్యాక దీనిలో ఏంటంటే 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేస్తున్నానండి. ఈ పల్లీలు ఏంటంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో మంచిగా మనము వేయించేసుకోవాలన్నమాట, వితౌట్ ఆయిల్ అండి. చూడండి, ఇదిగోండి. ఈ టైంలో ఏంటంటే మనం నువ్వులు కూడా లాస్ట్లో, పల్లీలు అంతా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం నువ్వులు వేసుకోవాలండి. ఎందుకంటే ముందు నువ్వులు వేసామంటే మాడిపోతే పల్లీలు కూడా వేగమన్నమాట. సో లాస్ట్లో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేస్తాంలే అనుకునేటప్పుడు కొంచెం నువ్వులు వేసేసి ఒక 2 సార్లు ఇలా ఇలా అంటే చిట్టపట్లాడినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ చల్లారే వరకు మనము పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి టమాటా కూడా వేయించుకోవాలండి. ఫస్ట్ ఏంటంటే పచ్చిమిర్చి వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, దీనికి 1 టేబుల్ స్పూన్ ఆయిలే వేస్తున్నాను, సరిపోతుందండి, ఎక్కువ ఏం అవసరం లేదు. ఆయిల్ కొంచెం హీట్ అయిపోయింది మంచిగానే. సో ఇవ్వండి, పచ్చిమిర్చి వేసేస్తుంది. ఇట్లా ఏంటంటే మనము లో ఫ్లేమ్లోనే మంచిగా కుక్ అయ్యే విధంగా వేయించుకుందామండి. ఇట్లా కలుపుకుంటూ, మాడితే బాగుండదండి, కొంచెం మాడకుండా వేయించేసుకుందాం. లో ఫ్లేమ్లో అయినా కుక్ అయిపోతుంది అనమాట. మీకు ఇంకా ఫాస్ట్ కావాలంటే లిడ్ పెట్టేసేయండి. ఇదిగోండి, ఇట్లా మిడిల్లో మనం చక్కగా కలిపేసుకోవాలన్నమాట. కొంచెం డార్క్ కలర్ ఉన్న పచ్చిమిర్చి ఘాటు చాలా ఉంటుందండి, నేను అవే వాడతాను అనమాట. సో అందుకని కొంచెం చూసి వేసుకోవాలని చెప్పారనమాట. బట్ ఇప్పుడు నువ్వులు కొంచెం పల్లీలు వేస్తున్నాం కాబట్టి ఆ స్పైసీనెస్ తగ్గిపోతుందండి. అవంతా కూడా మీరు చూసుకొని చక్కగా మిర్చి వేసుకోండి, టమాటా ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకునే విధంగా. అప్పుడే చట్నీ బాగుంటుందండి, ఏది ఎక్కువై తక్కువైనా బాగుండదు. ఇవన్నీ చక్కగా వేగిపోయినాయి అనమాట. వీటిని ఇప్పుడు ఏంటంటే వేరే గిన్నెలో పెట్టేసుకుందాం. కలర్ చేంజ్ అయిపోయినాయి చూడండి, ఇవి మంచిగా ఫ్రై అయిన వాసన కూడా వచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ కూడా అండి వేరే బౌల్లో కానీ లేకపోతే ఒక ప్లేట్లో కానీ తీసేసుకున్నాము. ఇవ్వండి, మనం ముందుగా తీసుకున్న టమాటాలు ఇలా కట్ చేసండి పీసెస్గా. ఎందుకంటే కొంచెం బాగా కుక్ అవ్వాలి కదండి, కుక్ అవ్వకపోతే బాగుండదు అనమాట. కొంచెం పెద్ద సైజు కాబట్టి ఇట్లా కట్ చేసుకున్నాను, లేదంటే మీరు డైరెక్ట్గా వేసేసుకోండి. ఇదిగోండి, ఇవి ఆయిల్లోనే వేస్తున్నాను. నేను ఆయిల్ అయితే యాడ్ చేయట్లేదండి, ఈ ఆయిల్లోనే వేసేస్తున్నాను. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేయాలి. టమాటాలు త్వరగానే మగ్గుతాయండి, కొంచెం మాడకుండా జాగ్రత్తగా మనం కలుపుకుంటూ వీటిని వేయించుకోవాలన్నమాట. లిడ్ కూడా పెట్టేస్తే త్వరగా మగ్గిపోతాయి. ఇదిగోండి, మధ్య మధ్యలో కలుపుకోవాలని చెప్పా కదా, మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం టమాటాలు ఎక్కువ వేస్తున్నానండి, అందుకని చింతపండు అయితే వేయట్లేదు అనమాట. అసలు చింతపండు లేకుండా మేము చట్నీ తినము అనుకునే వాళ్ళైతే మీరు చింతపండు యాడ్ చేసుకోండి. దట్టు ఇక్కడ ఏంటంటే అండి, టమాటాలు బాగా పుల్లగా ఉంటాయి అన్నమాట, భయంకరమైన పుల్లగా. అసలు కర్రీలో కూడా మనం ఒకటి వేసుకుంటే సరిపోతుంది. సో అందుకని నేను మన చింతపండు అయితే నేను యూజ్ చేయట్లేదండి, ఇమ్లీ అయితే నేను యూజ్ చేయట్లేదండి. ఇదిగోండి, టమాటాలు కదా, వాటర్ అంతా కూడా వచ్చేస్తున్నాయి అనమాట, ఊరుతున్నాయి. సో ఈ వాటర్ అంతా అయిపోవాలంటే మనం ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకున్నాం. ఇదిగోండి, చూసారా, టమాటాలు చక్కగా మనం కలుపుకుంటూ దీన్ని ఈ ఆయిల్లో ఉడికించుకోవాలండి. ఎందుకంటే ఈ వాటర్ కంటెంట్ ఉంటుంది ఈ టమాటాలో, అదే వస్తుందండి. వాటర్ అంతా కూడా ఎలాబరేట్ అయిపోయే వరకు, అంటే ఈ వాటర్ అంతా అయిపోయే వరకు మనం మంచిగా కొంచెము హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే టమాటా కూడా ఉడికిపోతుందండి. ఉడికిపోయిన దాన్ని ఏంటంటే ఇవన్నీ కూడా చల్లారాలి. ఇంకా లాస్ట్లో టమాటా వేసాం కాబట్టి టమాటా కూడా కొంచెం చల్లారే వరకు వెయిట్ చేసి ఇంకా మిక్సీ వేసుకోవటం అండి. చక్కగా ఇంట్లో రోలు ఉంటే రోట్లో నూరుకుంటే ఆ చట్నీలు ఆ టేస్ట్ వేరు ఉంటుంది. బట్ మనకి అవైలబిలిటీలో ఉండదు, చిన్న రోలు, క్వాంటిటీ కూడా సరిపోదండి. అందుకోసం అని చెప్పి మిక్సీలోనే వేస్తున్నాను అనమాట. ఇదిగోండి, చక్కగా అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లగాని వరకు అయితే వెయిట్ చేద్దామండి. వేడిగా అయితే మిక్సీ వేసుకోం కదా. సో ఈ టమాటా కూడా చూడండి చక్కగా మంచి గుజ్జులా ఫామ్ అయిపోయింది, బాగా ఉడికిందండి. ఉడకపోతే కొంచెం పచ్చి స్మెల్ వస్తుంది, అదంతా బాగుండదు అనమాట. అందుకోసం
ఇదేంటంటే స్టవ్ ఆఫ్ చేసి ఈ బాండీలోనే కాసేపు చల్లారే వరకు ఉంచామంటే ఇంకేదన్నా పచ్చిదనం ఉన్నా గానీ మగ్గిపోతదండి స్టవ్ పైన. ఇదిగోండి ఇప్పుడు ఇవి చల్లారినాయి కదా! వీటిని మిక్సీ వేసుకుంటున్నాం. ఫస్ట్ ఏంటంటే అండి ఇదిగో మనం వేయించి పెట్టుకున్న పల్లీలను, నువ్వులు వేసేస్తున్నానండి. అలాగే నెక్స్టు ఎల్లిపాయ చెప్పా కదండీ! ఇట్లా పాయలు తీసుకొని ఇవి వేసేస్తున్నాను. అండ్ అలాగే ఫస్ట్ వీటిని ఒకసారి మిక్సీ వేసుకున్న తర్వాత అండి మనం పచ్చిమిర్చి యాడ్ చేద్దాము. ఎందుకంటే ఈ నువ్వులు ఇవన్నీ మెదకవనమాట ఏమన్నా ఏస్తే అందుకోసం. ఇదిగోండి ఇట్లా చక్కగా ఒక పలుపొచ్చేసిందనమాట. ఒకసారి మిక్సీ తిప్పేసా అండి ఇట్లా మంచిగా ఈ నువ్వులు ఇవి మిక్సీ అయిపోయినాయి. ఇప్పుడేంటంటే అండి ఇందులో ముందుగా మనము వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి గదా! ఇవి గూడా వేసేసుకోవాలి. ఇవి వేసాక ఓన్లీ ఒక్కసారే అండి 1 రౌండ్ తిప్పుకోవాలనమాట మిక్సీ. ఓన్లీ 1 పల్ప్. ఎందుకంటే మరీ మెత్తగా అయితే బావుండదండి మన చట్నీ అందుకోసం. ఇదిగోండి ఇట్లా. ఇవన్నీ గూడా ఒకేసారి వేసుకోవచ్చండి. కొంచెం మెదగవు అని. రోట్లో అయితే గనక చక్కగా ఇవి ఫస్ట్ పచ్చిమిర్చి దంచేసుకొని, ఇవి దంచేసుకొని ఇట్లా చేసుకోవచ్చు. మిక్సీ గదా! అన్నీ ఒకసారి వేసుకుంటే మెదగవని నేనిట్లా కొంచెం లెంతీ ప్రాసెస్ అయినా చూపిస్తున్నాననమాట. తర్వాత ఇందులోనే చూడండి మనం ముందు టమాటాస్ పెట్టుకున్నాం గదా! ఈ టమాటా వే మంచిగా ఉడికిపోయిన టమాటా చల్లారిపోయిందండి. దీన్ని గూడా మనము ఇందులో వేసేసుకోవాలి. ఇదిగోండి టమాటా మనం వేయించుకున్న టమాటా కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాము. చేసిన తర్వాత ఏంటంటే ఇందులో మెయిన్‌గా మనము కొంచెం కొత్తిమీర అనమాట. చూసారా? కొత్తిమీర చిన్న ఒక 3 టేబుల్ స్పూన్ కొత్తిమీర ఉంటుందండి. శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర అనమాట. ఈ కొత్తిమీర కూడా వేసేసాను. ఇప్పుడు మన టేస్ట్‌కి సరిపోయినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇంక ఇదే కదండీ అన్నీ కలిపేస్తున్నాం కాబట్టి మనం ఉప్పు కూడా కొంచెం చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలనమాట. ఇదిగోండి నేనైతే దగ్గర 3/4 టేబుల్ స్పూన్ వేస్తున్నాను అండి. ఒకవేళ సరిపోతే మళ్ళీ మనం వేసుకుందాం. ఎక్కువైతే బాగుండదు కదా పచ్చడికి అందుకోసమని. చూడండి ఒకసారి పైకి కింద కలిపేద్దాము. త్వరగానే అయిపోతుందండి. కొంచెం మనకి పలుకుగా ఉంటే బాగుంటుంది కాబట్టి అండి నేను ఇట్లా చేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని మిక్సీ వేసేస్తాను. మరి ఎక్కువ మనము పల్ప్స్ ఇచ్చామంటే అండి పచ్చడి అంతా కూడా బాగా గంధంలాగా మెత్తగా అయిపోతుంది అనమాట. బట్ అలా కొంతమందికి నచ్చదు కాబట్టి ఇట్లా ఒక 2 పల్స్ అండి అట్లా ఇచ్చి తీసేద్దాము. మిడిల్లో ఒకసారి మన స్పూన్తో కలుపుకొని చేసుకుందామండి. ఇదిగోండి ఇట్లా చూసారా? ఒక 2 టైమ్సే తిప్పానండి నేను చక్కగా. టమాటాలు కూడా చూడండి బాగా ఉడికి ఇట్లా అనమాట. ఇట్లా ఉంటే మనకి చట్నీ తిన్న ఒక మంచి ఫీల్ వస్తుందండి. దానికోసం అనమాట. పచ్చిమిర్చి కూడా అక్కడక్కడ చిన్న ముక్కలు అలాగే టమాటా కూడా అండి. దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలో పెట్టేసుకొని పోపు పెట్టేసుకుందామండి. ఇది ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు తక్కువైతే ఉప్పు యాడ్ చేసేసుకోండి. ఇదిగోండి చూసారా? చక్కగా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసాండి. ఇదిగో టమాటాలు. ఇప్పుడు దీనికి మనము పోపు పెట్టేసుకుందామండి. ఇట్లా ఉంటే తినాలనిపించేస్తుంది. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ అదిరిపోతుందండి. ఇప్పుడు దీనికి పోపు పెట్టేద్దాం. దానికోసం పోపు వేసుకునే చిన్న గిన్నె ఉంటుంది కదా అది పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అండి ఎక్కువ వద్దు కొంచెం సరిపోతుంది. ఏదో తాలింపు కోసం అట్లా తాలింపు పెట్టుకున్నామా లేదా అనే విధంగా అనమాట. మరి ఎక్కువైనా బాగుండదండి. ఇంకా చప్పగా అయిపోతాయి మన చట్నీ. ఈ ఈ ఈ టైప్ అయిన ఆయిల్కి మనము తాలింపు గింజలు పోపు దినుసులు అండి యాడ్ చేసేద్దాం. అలాగే అండి ఈ చట్నీ మనం మిక్సీ వేసుకునేటప్పుడు అండి కొంచెం కనుక మనం జీలకర్ర యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఒకవేళ ఆ టైంలో మనం జీలకర్ర మర్చిపోయినాం అనుకో ఇప్పుడైనా మనము చట్నీ కొంచెం యాడ్ చేసేసుకోవచ్చు. మిక్సీ వేసుకునే ముందు మిక్సీ జార్లో కొంచెం జీలకర్ర వేసుకున్నాం అనుకోండి కొంచెం ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది అనమాట. చూసారా తాలింపు మంచిగా వేగిపోయింది అనమాట. ఇట్లా బాగా వేగాలండి చట్నీ. తాలింపు ఎప్పుడు మనం వేసుకున్నాం ఏ తాలింపుకైనా ఈవెన్ పల్లీ చట్నీ మన టిఫిన్స్కి దానికి వేసుకున్నా కానీ మంచిగా వేగితేనే బాగుంటుంది అనమాట చట్నీ తాలింపు. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీనికి యాడ్ చేసేస్తున్నాను. చూసారా తాలింపు అనేది మనం చట్నీకి వేసేస్తున్నామని అంతే. ఒకసారి మిక్స్ చేసుకున్నామంటే మన సూపర్ డూపర్ మంచి టేస్ట్ ఉన్న చట్నీ అయితే రెడీ అయిపోయింది. చాలా ఎమ్మీగా అండి టమాటా పచ్చిమిర్చి పచ్చడి అయితే ప్రిపేర్ చేశానండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇది రైస్కి కానీ వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా లేదంటే మన బ్రేక్ఫాస్ట్ మనం మార్నింగ్ చేసే దోశలు కానీ ఇడ్లీ కానీ వాటికైనా దేనికైనా బాగుంటుందండి. అదిరిపోయే మంచి పచ్చిమిర్చి టమాటా చట్నీ అండి. ప్రాసెస్ కూడా చాలా తక్కువ టైంలోనే చేశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.